రమణ ఎవరి భక్తులైనా కావచ్చు. నేను నేను చెప్తున్నానని మీరు వెంటనే మీకు అర్థం కాదు, మీకు వెంటనే అర్థం కాదు. మా లైవ్లో రెగ్యులర్గా వస్తే అర్థమైంది. ఎందుకంటే నేను చెప్పే కొందరిని విమర్శిస్తున్నట్టుగా వెంటనే అనుకుంటారు. అది విమర్శ కాదు, విమర్శ కాదు. మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి కాబట్టి చెప్తాను. ఎవరి భక్తులైనా, ఇప్పుడు ఉదాహరణ రమణ మహర్షి, ఆయన ఫ్రమ్ ద బిగిన్ ధ్యానం మొదలు పెడితే ఏకాగ్రతని ఎలా సాధించాలి, జీరో నుంచి మొదలుపెట్టి అనేది ఎక్కడా చెప్పలే. ఇప్పుడు ఎవరి భక్తులు ఆ భగవంతుడి నుంచి, ఆ స్వాముల నుంచి బ్లెస్సింగ్స్ పొందాలన్నా సరే ఏకాగ్రత తప్పదు. ఏకాగ్రతతో మనం ప్రార్థన చేయగలిగితే, ఏకాగ్రతతో ఆ పర్టికులర్ స్వామీజీల్లో దేవుళ్ళు లైవ్ అయితే అప్పుడు బ్లెస్సింగ్స్ వస్తాయి. తెలియజేయాలి, తెలియజేస్తేనే కదా నేను చెప్తాను. ప్రతి తెలియజేశారు, మీరు ఏదో గొప్ప కోసం తెలియజేశారని అంట్లా. మీరు ఈ లైవ్ చూశారు, ఏకాగ్రత సాధించాలి, రెగ్యులర్గా రావాలి. రెగ్యులర్గా రావాలంటే మీ గురించి తెలుపుకోవాలి, అది తప్పు కాదు. మీ గురించి తెలుపుకోవాలి కదా. మీరేంటో తెలియాలి అంటే కొన్ని చెప్పుకోవాలి, అది తప్పేం కాదు. తెలియజేయాలి, అది తెలియజేయడం కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఒక గురువు గురించి పూర్తిగా తెలిస్తేనే మీరు నమ్మకాన్ని పెడతారు. ఒక గురువు గురించి పూర్తిగా తెలిస్తేనే ఆయన ఏం సాధన చేస్తారు, ఏం పొందుతాం అనేది మీరు తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి ఎలాగో మీరు నేను చెప్తున్న విషయాలన్నీ ఛానల్లో ఉన్న వీడియోల ద్వారా మీకు తెలిసిపోద్ది. కానీ మీ గురించి నాకు తెలియాలంటే కొద్దిగా గొప్ప కొన్ని పెడతాం, మంచిదే కదా, నో ప్రాబ్లం. తెలియజేయాలి. నేను చిన్నప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడిని, మహాశివుడి భక్తుడిని. తర్వాత సాధనాపరంగా కూడా మహాశివుడు ఆదర్శము, ధ్యానపరంగా, తపస్సుపరంగా. ఆ తర్వాత మా చిన్ననాటి గురువు ఏం చెప్పారో అవి సాధన చేశాను. భక్తి అని చెప్పి కేవలం భక్తితో మాత్రమే ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం, పూజ చేయడం అన్నట్టు కాకుండా ఆయన ఏం సాధన చేయమన్నారు అనేదాన్ని ప్రధానంగా తీసుకొని సాధన చేశాను. ఇప్పుడు ఒక పరిపూర్ణత వచ్చిన తర్వాత సాధకుడికైనా గురువుకైనా ఎవరి సాధనలతో వాళ్ళు పొందాలి అని చెప్తారు. ఎవరి సాధన ద్వారా వాళ్ళు పొందాలి అంటే ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, ఎవరి మనసుని వాళ్ళు ఏకాగ్రత మనసుతో పెంచుకోవాలి, మనసును ప్రశాంతం చేసుకోవాలి. ఎవరిలో వాళ్ళు లయం అవ్వాలి. లయం అయ్యి వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళలో శక్తిని వాళ్ళు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకునేది ఎలా అని తెలుసుకుంటూ దాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ శక్తిని పెంచుకోవాలి. ఇదే చెప్తారు ఏ గురువైనా. సాధకులు కూడా అదే చేయాలి. కాకపోతే సాధకులు అది ఎలా చేయాలని తెలియదు కాబట్టి ఒక గురువు మార్గదర్శకంగా ఉండి నేర్పిస్తూ, శిక్షణ ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, ప్రశాంతతనిస్తూ, భరోసా ఇస్తూ, కొన్ని రుజువు చేస్తూ, మీకు ఇది తప్పకుండా జరిగిద్దని కొన్ని రుజువు చేస్తూ అలా ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట గురువు. రమణ మహర్షి కానీ ఏ స్వామిజీ అయినా కానీ మీలో మీరు లయమవ్వండి, మీ లోపలే మీరు నేనెవరో తెలుసుకుంటారు, మీ లోపల మీరే ఆత్మను దర్శిస్తారు, ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. అలానే ఆత్మ జ్ఞానాన్ని కూడా మీలో మీరే పొందుతారు అని చెప్తారు. ఆ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలి అనేది ఈ ప్రతిరోజు లైవ్ యొక్క సాధనలో ప్రధాన ఉద్దేశం. ఆ ప్రాసెస్ మొత్తాన్ని A to Z, A నుంచి Z వరకు నేర్పిస్తూ సాధన చేయించడమే ఈ ఛానల్ యొక్క నా యొక్క ప్రధాన ఉద్దేశం.